ఫేస్బుక్ లో ఓన్ కంటెంట్ వీడియోస్ పెట్టినా మానిటైజేషన్ ప్రాబ్లం అవుతుంది. అది మానిటైజేషన్ సెటప్ చేసుకునేటప్పుడైనా లేదంటే సెటప్ అయిన తర్వాత డబ్బులు సంపాదించుకునేటప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ వస్తుంది. అసలు ఓన్ కంటెంట్ అప్లోడ్ చేసిన తర్వాత మానిటైజేషన్ తరపున ఎందుకు ప్రాబ్లం వస్తుంది అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియోని ఎవరైతే శ్రద్ధగా మంచిగా స్కిప్ చేయకుండా క్లియర్ గా చూస్తారో వాళ్ళ అకౌంట్ లో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మీరు జాగ్రత్త పడవచ్చు. అంతే కదండి. ఇలా కనుక మీరు చూసుకున్నారనుకోండి, సీదా సావుగా అంటే ఎక్కడ కూడా మధ్యలో బస్ స్టాప్స్ అనేది లేకుండా కొడితే మళ్ళీ ఇయరింగ్స్ దగ్గరికి వెళ్ళి చూసుకోవడం తప్పిస్తే నా అకౌంట్ లో ప్రాబ్లం వచ్చిందా లేదా అని గూగుల్ పడిపోయి ఊకే చెక్ చేసుకోవాల్సిన అవసరం మీకు ఉండదు. ఇది మంచి బెనిఫిటే కదా. మరి ఎందుకండి సపోర్ట్ చేయడం లేదు? ఎన్నో రకరకాలుగా మానిటైజేషన్ ప్రాబ్లమ్స్, ఇయరింగ్స్ గ్రో కావడానికి మనకు వచ్చిన అప్డేట్స్, ప్రతి సోషల్ మీడియాని మనం మనీ ఇయరింగ్ చేసుకునే విధంగా ఎలా ఉపయోగించుకోవాలనే ప్రతి అప్డేట్ ని మీకు తెలియజేస్తున్నాను. హిందీ వాళ్ళకేమో మంచిగా సపోర్ట్ చేసుకుంటూ ఇలా వీడియో అప్లోడ్ చేసిందంటే లక్షలలో వ్యూస్ వస్తున్నాయి. వాళ్ళు చెప్పేది ఇతరులకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ నేను చెప్పేది అయితే యాజ్ ఏ తెలుగు పీపుల్ గా మీకు కూడా అర్థమవుతుంది కదా. మరి ఎందుకండి సపోర్ట్ చేయరు? ఇంత మంచి అప్డేట్స్ గురించి చెప్తే వచ్చే వ్యూస్ 100, 200 వచ్చిందంటే నాకు ఆ వీడియో మస్తు గ్రేట్ అనిపిస్తుంది తెలుసా. మీరు కూడా మనీ సంపాదించుకోవడానికే కదా నేను కూడా వీడియోస్ చెప్పేది. నా ఒక్కదానికి మాత్రమే ఉపయోగపడుతుంది అంటే అనుకోవచ్చు, కానీ చూసే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఫాలో అయినానంటే మీకున్న టైంలో మీరు మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇంత మంచి మ్యాటర్ చెప్తున్నాను కదా, సపోర్ట్ చేయండి. హిందీ వాళ్ళే కాదు తెలుగులో కూడా ఉన్నాము మీకు సపోర్ట్ చేయడానికి అని తెలియజేయండి. అది ఎలా తెలియజేస్తారు? జస్ట్ వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఖాళీ ఉంటున్నారు అంటే వీడియోస్ ని షేర్ చేసిన అనుకోండి, వాళ్ళు కూడా ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి డబ్బులు సంపాదించుకోవడానికి అని తెలుసుకుంటారు ఈజీగా మీ ఇష్టం వల్ల. ఇక ఇప్పుడు మనం డైరెక్ట్ మ్యాటర్ లోకి అయితే వెళ్ళిపోతే, ఓన్ కంటెంట్ వీడియోస్ వేరే వాళ్ళే డౌన్లోడ్ చేసినవి కానే కాదు, హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళే క్రియేట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. ఫాలోవర్స్ 60,000 ఫాలోవర్స్ దాకా ఉన్నారు. కానీ మానిటైజేషన్ ప్రాబ్లం. ఓన్ కంటెంట్ వీడియోస్ పెట్టినా కూడా మనకి మానిటైజేషన్ ప్రాబ్లం అవుతుంది. ఇక అది ఉట్టిగా నేను చెప్పడం కాదు, డైరెక్ట్ మీకు నేను అకౌంట్ ని చూపిస్తూ ఎందుకోసం వచ్చింది, దాన్ని సాల్వ్ చేసుకోవడం ఎలాగా, కుదురుతుందా కుదరదా, తిరిగి మళ్ళీ మానిటైజేషన్ అవుతుందా లేదా అనేది మొత్తం కూడా చూసేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా తెలుగు బాబు వీడియోస్ అనేది కదా. సో వీళ్ళదే ఫేస్బుక్ అకౌంట్ 60,000 ఫాలోవర్స్ ఉన్నారు చూడండి. ఇక కింది వరకు స్క్రోల్ చేసి మనము మానిటైజేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పటి వరకు ఏమేమి మానిటైజేషన్స్ అయినాయి అనేది కూడా మనకు అన్ని కూడా క్లియర్ గా చూపిస్తూ ఉంటది. సో ఇక్కడ చిన్నగా ఇప్పుడు ఎందుకో ఫేస్బుక్ ప్రతి దగ్గర లోడ్ అయిపోతుంది. ఇక్కడనేమో టోటల్ అకౌంట్ ఇయర్నింగ్స్ చూపిస్తాయి. ఇక్కడ కింద మనకి అదేంటి స్టార్స్, యాడ్స్ అండ్ రీల్స్, దాని కింద మనకి ఇన్స్ట్రీమ్ యాడ్, ఈ 3 మానిటైజేషన్స్ అయినాయి కాబట్టి ఆ 3 మనకి చూపిస్తుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ గా ఇన్స్ట్రీమ్ యాడ్స్ అనే మానిటైజేషన్ మీద క్లిక్ చేసుకున్నాము. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి గో టు పాలసీ ఇష్యూ అని చూపిస్తుంది. పైన రెడ్ కలర్ లో మనకి ఇయర్నింగ్ రిస్ట్రిక్టెడ్ అని చూపిస్తుంది. కింద వాళ్ళు అప్లోడ్ చేసిన వీడియోస్ అనేది చూపిస్తూ ఉంది. ఇక్కడనేమో మనకి యువర్ ఎబుల్ టు ఇయర్న్ మనీ ఈజ్ లిమిటెడ్ బికాస్ తెలుగు బాబు వీడియోస్ నాట్ ఫాలో పార్ట్నర్ మానిటైజేషన్ పాలసీ అని చూపిస్తుంది. గో టు పాలసీ ఇష్యూ మీద క్లిక్ చేస్తే ఏమో అన్ఒరిజినల్ కంటెంట్ అంటుంది. ఇన్స్ట్రీమ్ మానిటైజేషన్ మొత్తం వీళ్ళకి స్టాప్ చేసిళ్ళు. ఓన్లీ ఒరిజినల్ గా వీళ్ళు క్రియేట్ చేసి మాత్రమే పెడుతున్నారు. యూట్యూబ్ లో అప్లోడ్ చేసి అక్కడ డౌన్లోడ్ చేసి ఇక్కడ పెట్టడం ఇలాంటివి ఏవి కానే కాదు. ఫేస్బుక్ కి వీళ్ళు సపరేట్ గా వీడియోస్ మంచిగా రికార్డ్ చేసి దాన్ని క్లియర్ గా ఎక్స్పర్ట్ అనుకుని వాటిని అప్లోడ్ చేస్తే దీనికి అన్ఒరిజినల్ కంటెంట్ ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. మీకు కూడా కన్ఫ్యూజ్ వచ్చి ఉంటుంది కదా. నాకైతే బుర్ర మొత్తం డిమ్ అయిపోయింది. అరే నేను అడిగిన ప్రతి దానికి మేమే క్రియేట్ చేస్తున్నామండి, మేమే మంచిగా చెప్పుకుంటున్నాము, వేరే ఎవరి దగ్గర యూజ్ చేయం, మేము వేరే ఫేస్బుక్ అకౌంట్ కూడా లేదని ఇలా ఎన్నో విషయాలు చెప్పిలు. అయినా కూడా వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది. ఇలాంటప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఇన్స్ట్రీమ్ యాడ్ మానిటైజేషన్ తరపున మనకి ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఏ ఒక్క వీడియోని కూడా స్టాప్ చేయకుండా ప్రతి లాంగ్ వీడియోని మనం చెక్ చేసుకోవాలి. అంటే కొన్ని సార్లు మనది మనమే మాట్లాడుతున్నాం కదా అని మన వీడియో మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. పక్క నుంచి ఎవరైనా పోతున్నారు అనుకోండి, వాళ్ళ ఫోన్ వింగిన పడ్డదా కథం ప్రాబ్లమే, లేదా మన పక్కింట్లో టీవీ సౌండ్ వినబడ్డ మనకి ప్రాబ్లమే. ఇలాంటివి కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో మరి వీళ్ళు బయట తీస్తున్నారు కదా, ఇలాంటిది ఏమైనా వచ్చి ఉంటదేమోనని
వాళ్ళు అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క లాంగ్ వీడియో ఎన్ని సెకండ్స్ ఉంటే అన్ని సెకండ్స్ వీడియోస్ అన్ని కూడా నేను క్లియర్ గా చూసిన తర్వాత ఈ అన్ఒరిజినల్ కంటెంట్ అనే ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఏ వీడియోకి వచ్చింది అనేది మనకు తెలుస్తుంది. అంతేగాని ఫేస్బుక్ మనకి మెన్షన్ చేయదు. అంటే యూట్యూబ్ లాగా ఈ వీడియోకి కాపీరైట్ క్లైమ్ స్ట్రైక్ ఇది వచ్చింది అందుకే ఈ వీడియోకి మానిటైజేషన్ లేదు అన్నట్టుగా మనకి ఫేస్బుక్ లో ఇవ్వదు. కాబట్టి మనది మనమే చెక్ చేసుకోవాలి. ఏంటి మనం అప్లోడ్ చేసిన ఒక్కొక్క వీడియో చెక్ చేసుకోవాలంటే నిజంగా దిమ్మ తిరిగిపోతుంది. దీనికి బదులు కొద్దిసేపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి అనేంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాం తెలుసా ఒక్కొక్క వీడియో చూస్తుంటే. సో నేను చెక్ చేసిన తర్వాత తెలిసింది ఏంటి అంటే కొన్ని వీడియోస్ కి వీళ్ళు ఇప్పుడు మనకి యూట్యూబ్ లో దీన్ని ఏమంటారు అంటే ఇప్పుడు సినిమా డైలాగ్స్ ఉన్నాయి అనుకోండి, అది డైలాగ్ అక్కడే ప్లే అవుతుంది. కానీ మనం ఇచ్చినట్టుగా ఇక్కడ లిప్ సింక్ తోని మనం కంటెంట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా. యూట్యూబ్ లో అయితే అలాంటి రీల్స్ వీడియోస్ కి పెట్టుకున్నాం అనుకోండి మనకి క్లైమే ఉంటది కాబట్టి మానిటైజేషన్ తరపున ప్రాబ్లం లేదు. అంతేందుకు మనం ఫేస్బుక్ లో రీల్స్ వీడియోస్ కి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేసిళ్ళు అలాంటి డౌన్లోడ్ చేసిన వీళ్ళు డైరెక్ట్ గా లాంగ్ వీడియోస్ కి ఉపయోగించుకున్నారు. ఏది లిప్ మూమెంట్ ఇస్తూ అప్లోడ్ చేసిన మ్యూజిక్ ని వీళ్ళు సేకరించి లాంగ్ వీడియోస్ లో పెట్టేసుకున్నారు. సో ఇలాంటివన్నీ కూడా మనకి లాంగ్ వీడియోస్ కి యాక్సెప్ట్ అనేది లేదు. ఏదైనా మ్యూజిక్స్ ఉన్నా సరే మనకి అది రీల్స్ వీడియోస్ వరకు మాత్రమే మనం ఉపయోగించుకోవచ్చు. దానికి కూడా మనకి మానిటైజేషన్ అనేది ఉండదు. అట్లే టైంలో మనకి మానిటైజేషన్ తరపున వేరే ప్రాబ్లమ్స్ కూడా ఏమి రావన్నమాట. కానీ లాంగ్ వీడియోలో ఇలాంటివి యాక్సెప్ట్ లేవు. అలాంటి వీడియోస్ వీళ్ళు దాదాపుగా ఒక 2-3 అప్లోడ్ చేసిండు. దాని వల్లనే వీళ్ళకి ఇన్స్టామార్ట్ మానిటైజేషన్ అనేది స్టాప్ చేయడం జరిగింది. చూడండి 60,000 ఫాలోవర్స్ ఉన్నా సరే మనం చేసే ఏది ఆ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల మనకి మానిటైజేషన్ అనేది ఆగిపోతుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం అని మనకి ఎలా తెలిసింది, మనం వీడియో టోటల్ గా ఒక సెకండ్ కూడా మనం మిస్ చేయకుండా చెక్ చేసినాం. అది విత్ లైవ్ వీడియోస్ తో సహా కాబట్టి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందనే తెలిసింది. మరి ఇప్పుడు ప్రాబ్లం అయితే పర్టికులర్ గా ఒక 3 వీడియోస్ కి 4 వీడియోస్ కి సో అక్కడ మనము వేరే మ్యూజిక్ ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం వచ్చింది అని తెలిసింది. ఆ మ్యూజిక్ వీళ్ళది కాదు కాబట్టి అన్ఒరిజినల్ కంటెంట్ అని ఆ మ్యూజిక్ ఎవరైతే క్రియేట్ చేసిల్లో ఎక్కడి నుంచి వీళ్ళైతే డౌన్లోడ్ చేసుకున్నారో లేదంటే వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అయితే మనం అక్కడ సెర్చ్ చేస్తాం కదా మ్యూజిక్ దగ్గర, సో అక్కడ ఎవరిదైతే సేకరించుకున్నారో వాళ్ళకు వీళ్ళకి క్లైమ్ వేసింది అనమాట. అందుకనే ఇది అన్ఒరిజినల్ కంటెంట్ కిందికి పడిపోయింది. సో దీని వల్లనే టోటల్ గా మానిటైజేషన్ కూడా స్టాప్ చేసిండు. మనకు ఒక్క వీడియోకి వచ్చినా 2 వీడియోకి వచ్చినా 10-20 వీడియోస్కి వచ్చినా సరే మనకి మానిటైజేషన్ అనేది స్టాప్ చేసేస్తారు. ఇప్పుడు మళ్ళీ తిరిగి మనం ఫేస్బుక్ ని మానిటైజేషన్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇప్పుడు పర్టికులర్ గా మనకి ప్రాబ్లం దేని వల్ల వచ్చింది ఆ వీడియోస్ ఏంటి అనేది మనకు తెలిసింది కాబట్టి ఆ వీడియోస్ ని మనము సెకండ్ థాట్ ఆలోచించకుండా వాటిని డిలీట్ చేయాలి. సో డిలీట్ చేసే విధానం కూడా ఎలా ఉంటది అని అంటే మనము వీడియోస్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి వీడియో ప్లే చేసి డిలీట్ అని అనొద్దు. అలా డిలీట్ అన్నా కూడా ఆ వీడియో అలానే ఉంటుంది, మనకి కనిపించకుండా పోవాలి టోటల్ గా, అసలు మన అకౌంట్ లోనే ఉండకూడదు. అంటే ఏం చేయాలి, పోస్ట్ అనే ఆప్షన్ దగ్గర ఉంటే మనం లైన్ వైజ్ గా ఈ ఒక రోజులో మనం ఏమేమి అప్లోడ్ చేస్తున్నాము, టెక్స్ట్ మెసేజ్ అయినా ఫొటోస్ అయినా రీల్స్ అయినా లాంగ్ వీడియోస్ అయినా మనం ఏమేమి అప్లోడ్ చేసినాము ఏ టైంకి అనేది లైన్ వైజ్ గా కనిపిస్తూ ఉంటది. అక్కడ నుంచి వెళ్ళి మనము స్క్రోల్ చేస్తూ ఈ ప్రాబ్లం వచ్చిన లాంగ్ వీడియో ఏంటి, అది ఏ డేట్ కి ఏ టైంకి అప్లోడ్ చేసినాం అనేది గుర్తు పెట్టుకుని అక్కడ నుంచి వెళ్ళి మనం వీడియోని డిలీట్ చేయాలి. అక్కడ నుంచి వెళ్ళి కూడా మనకి డిలీట్ ఆప్షన్ లేదు, మళ్ళీ మూవ్ టు రీసైకిల్ బిన్ అంటది. రీసైకిల్ బిన్ లో ఉన్నా కూడా మనకి ప్రాబ్లం అలానే ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలి, మళ్ళీ రీసైకిల్ బిన్ లోకి వెళ్ళి అక్కడున్న మీ ప్రాబ్లం ఉన్న వీడియోని కూడా మీరు టోటల్ గా డిలీట్ చేయాలి. ఇలా డిలీట్ చేస్తేనే మీకు ప్రాబ్లం పోతుంది, తిరిగి మళ్ళీ మీకు మానిటైజేషన్ అవుతుంది. సో మరి ప్రాబ్లం ఆన్ ది స్పాట్ లో పోతుందా లేదంటే టైం పడుతుందా అనేది మనము అకౌంట్ కి అయితే డిఫరెంట్ గా ఉంటుంది. నాకైతే 2-3 అకౌంట్స్ కి అయితే ఇలా ఏదైనా చిన్న పొరపాటు వల్ల నాకు ప్రాబ్లం వచ్చింది అంటే ఆ వీడియోని రిమూవ్ చేయగానే నాకు ప్రాబ్లం అయితే ఆన్ ది స్పాట్ లో పోతుంది. కానీ కొంతమందికి పోదు. తేడా ఎక్కడ ఉంటుంది అని అంటే వీళ్ళు ఆల్రెడీ అప్లోడ్ చేసి ఎన్నో రోజులు అవుతూ ఉంటది కదా. సో ఈ టైమింగ్స్ నేను ఆన్ ది స్పాట్ లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటా కాబట్టి ఇలా వచ్చింది అనగానే అలా వీడియో చెక్ చేసుకుంటా రిమూవ్ చేస్తా కాబట్టి నాకు అంతా కూడా క్లియర్ గా ఉంటుంది. సో మీరు టైం ఎక్కువ తీసుకొని తర్వాత చూసుకున్నారు అనుకోండి, వీడియోస్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటి మిస్టేక్స్ అనేది రిపీట్ చేయకుండా మీరు వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ పోయిన అనుకోండి, స్పాట్ లో అయినా లేదంటే కొంచెం అటు ఇటు చేసి
1 week to 10 days లోపల మీకు ప్రాబ్లం అనేది పోతుంది. తిరిగి మళ్ళీ మీకు లాంగ్ వీడియోస్ కి ఇయరింగ్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడండి ఇంత ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా ప్రతి ఒక్క విషయాన్ని చెప్తున్నాను. సపోర్ట్ చేసి అనుకోండి ఇంకా ఇంకా ఎన్నో విషయాలు మనకున్న 1 minute ని కూడా మనం పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టకుండా సోషల్ మీడియాని మంచిగా యూజ్ చేసుకుంటూ డబ్బులు ఎలా సంపాదించుకోవాలనే ప్రతి ఒక్క విషయాన్ని ఇంకా మీ ముందు తేవడానికి నాకు మంచి ఏమంటారు హ్యాపీగా ఫీల్ అయిపోయి మంచిగా ఇన్స్పిరేషన్ అనిపిస్తాయి. కాబట్టి లైక్ చేయడము, షేర్ చేయడము, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోవడం అయితే మర్చిపోకండి.